నెంబర్ 1 మూడు ముళ్ళ బంధం యావరేజ్ సినిమా. నెంబర్ 2 అరుణ కిరణం హిట్. 3 హిట్ నవభారతం. 4 సగటు మనిషి హిట్. 5 హిట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్. 6 చిన్నారి స్నేహం హిట్ అయింది ఈ సినిమా. 7 హిట్ మమతల కోవెల. 8 ధర్మయుద్ధం యావరేజ్గా ఆడింది ఈ సినిమా. 9 హిట్ భారత నారి విజయశాంతి గారి. 10 జయసింహ ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. 11 నేటి చరిత్ర ఈ సినిమా హిట్ అయింది. 12 మా ఇంటి కథ యావరేజ్గా ఆడింది. 13 మామగారు బ్లాక్ బస్టర్ అసలు. 14 సంసార వీణ ఈ సినిమా ఫ్లాప్ అయింది. 15 కలికాలం సూపర్ హిట్ ఈ సినిమా. 16 ఎర్రమందారం సూపర్ హిట్. 17 బంగారు మామ ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. 18 పెళ్ళంటే నూరేళ్ల పంట ఫ్లాప్ అయిపోయింది. పర్వతాలు పానకాలు 19 ఫ్లాప్ అయిపోయింది. 20 రేపటి కొడుకు ఫ్లాప్ అయిపోయింది. 21 మాధవయ్య గారి మనవడు ఫ్లాప్ అయింది ఈ సినిమా. 22 ఇల్లు పెళ్లి హిట్ అయిపోయింది. 23 పెళ్లిగోల ఈ సినిమా హిట్ అయింది. 24 పల్నాటి పౌరుషం ఈ సినిమా కూడా హిట్ అయింది. 25 శ్రీవారి ప్రియులాలు ఈ సినిమా హిట్ అయింది. 26 అన్న రాజశేఖర్ గారు సూపర్ హిట్. 27 అమ్మాయి కాపురం ఇది కూడా హిట్ అయింది ఈ సినిమా. 28 ఇర్రోడు ఫ్లాప్ అయింది ఈ సినిమా. 29 ఆడాల్లా మజాక యావరేజ్గా ఆడింది. 30 సోగ్గాడి పెళ్ళం సూపర్ హిట్ ఈ సినిమా. 31 ప్రేమ ప్రయాణం యావరేజ్గా ఆడింది ఈ సినిమా. 32 పవిత్ర బృందం బ్లాక్ బస్టర్ అయిపోయింది అప్పుడులో. 33 హిట్లర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. 34 ఒక చిన్న మాట ఈ సినిమా హిట్ అయిపోయింది. 35 గోకులంలో సీత ఈ సినిమా కూడా హిట్. 36 పెళ్లి చేసుకుందాం ఈ సినిమా కూడా సూపర్ హిట్. 37 ఈ సినిమా కూడా సూపర్ హిట్ సూర్యుడు. 38 స్నేహితులు సూపర్ హిట్. 39 పవిత్ర ప్రేమ యావరేజ్గా ఆడింది ఈ సినిమా. 40 మాణిక్యం ఫ్లాప్ అయిపోయింది సినిమా. 41 కృష్ణబాబు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. 42 హిట్ మనసున్న మహారాజు. 43 ఒకే మాట హిట్. 44 అన్నయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది అప్పుడులోనే. 45 తొలివలుపు ఈ సినిమా యావరేజ్గా ఆడింది అప్పుడు. 46 ఇదేం ఊరురా బాబు ఫ్లాప్ అయిపోయింది. 47 దీవించండి సూపర్ హిట్ కాదు హిట్ అయింది. 48 రాజసింహ ఫ్లాప్ అయిపోయింది సినిమా. 49 ఆప్తుడు ఫ్లాప్ అసలు. 50 ఆలయం ఫ్లాప్ అయిపోయింది ఇది కూడా. నమస్తే సబ్స్క్రైబర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ లో మనం పెద్ద లెజెండరీ డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారి గురించి తెలుసుకోబోతున్నాం. ముత్యాల సుబ్బయ్య గారు అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు, అసలు పిచ్చెక్కించే సినిమాలు అప్పుడులోనే మంచి మంచి సినిమాలు చేశారు. మంచి కామెడీ జోనర్, యాక్షన్, థ్రిల్లర్, పెద్ద పెద్ద ఒక అన్నయ్య, ఒక హిట్లర్, ఎన్నో సినిమాలు మీకు పోస్టర్లు వేశారు. గోకులం సీత ఇలాంటి సినిమాలను తీశారు. అతనికి సన్మానం చేశారు. మనం రీసెంట్గా షూటింగ్లో అమ్మ మనసు తల్లి మనసు అని ఒక సినిమా చేస్తున్నారు సారు. అందులోనే ఆ షూటింగ్లో ఇంటర్వ్యూ తనకి ఏమో సన్మానం చేశారు. ఆ సన్మానంలోనే మనం వీడియో తీసి మనం కూడా అందులో ఒక ఆర్టిస్ట్కి హెయిర్ స్టైలింగ్ చేసాం. సో అందుకని ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా. మొత్తం సన్మానం చేసింది పెద్ద లెజెండరీ డైరెక్టర్ కాబట్టి అలాంటి వాళ్ళకి చేస్తే మంచిది. మామూలు కరేపాకాలు అందరికీ చేసిన వేస్ట్, ఉపయోగం ఉండదు. సో అందుకని ఇప్పుడు లేట్ చేయకుండా ఇంక బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరు వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు, మీకే అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి పెద్ద లెజెండరీ డైరెక్టర్ గారు చేసే సినిమాకి నేను ఒక ఆర్టిస్ట్గా హెయిర్ స్టైలింగ్ చేయడానికి పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముత్యాల సుబ్బయ్య గారు అంటే అసలు ఎన్నో కొన్ని వందల వేల సినిమాలు తీశారు. ఆ సినిమాలు ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్తాను. మా అన్నయ్య రాజశేఖర్ గారు మా అన్నయ్య చేశారు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకో సినిమా చూసుకుంటే గోకులంలో సీత అయితే అసలు ఎన్ని వ్యాసాలు చూసాను నేను. వండర్ఫుల్ అమేజింగ్ సినిమా అది. ఇంకా అసలు అన్నయ్య సినిమా, చిరంజీవి గారిది అన్నయ్య సినిమా అంటే ఇంకా పిచ్చెక్కిపోతుంది, మామూలుగా ఉండదు. అన్నయ్య సినిమా అయితే నేను ఇప్పటికీ టీవీలో వచ్చినా చూస్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అలాంటి సినిమా అది. సో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్ తీసినవి.
వెంకటేష్ గారు పవిత్ర బంధం అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. పవిత్ర బంధం కూడా ముత్యాల సుబ్బయ్య గారు చేశారు. అసలు అమేజింగ్ సినిమా అది. ఇప్పటికీ నాకు మైండ్ బ్లోయింగ్ ఆ సినిమా చూస్తే. ఇంకో సినిమా అది మీకు సస్పెన్స్ స్పెషల్. అసలు పెళ్లి చేసుకున్నవారు ఆ సినిమా అయితే అల్టిమేట్. అసలు అప్పుడులోనే 75 రోజులు ఆడింది. అలాంటి సినిమా వెంకటేష్ గారిది. విక్టర్ వెంకటేష్, వెంకీ మామ మామూలు ఉండదు. అందుకే సస్పెన్స్ అన్నాను. ఇంకో సినిమా చెప్తాను, అదైతే ఇంక పిచ్చెక్కిపోద్ది. అసలు ఆ బాబు మోహన్ గారు కామెడీ అదంతా, దాసనారాయణరావు గారు, అది మీకు ఈ పాటికే గెస్ట్ చేయొచ్చు. మీరు చూపిస్తారు, చెప్పడం ఎందుకు. చూడండి, మా అమ్మగారు దాసనారాయణరావు గారు, అసలు బాబుమోహన్ గారు, అసలు ఆ సినిమా అంటేనే అల్టిమేట్. అసలు నేను ఇప్పుడు రోజుకోసారి చూడకపోతే నేను పడుకోను అసలు ఆ సినిమాని. అలాంటి సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ అతను. ఇంకో సినిమా ఉంది, అది కూడా సస్పెన్స్, చూపిస్తాను ఉండండి మీకు. సస్పెన్స్ ఎందుకంటే తినపోతూ రుచులు ఎందుకు అన్నట్టు నేను డైరెక్ట్ చూపించేస్తున్నాను కాబట్టి ఇంకా రుచులు ఎందుకు, సస్పెన్స్ ఎందుకు చూపిస్తున్నా. చూసి శ్రీకాంత్ గారు, రాశి గారు, లయ, ఆవిడ ఎవరో పేరు మొత్తానికి దీవించండి అంటే అప్పుడులో అల్టిమేట్. అసలు బుర్రపాడైపోయిన సినిమా అయితే నేను ఇప్పటికీ చూస్తుంటాను రోజు మధ్యాహ్నం పూట. అలాంటి సినిమా అది. అసలు ఆ సినిమా అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అలాంటి ఎన్నో సినిమాలు తీసిన గొప్ప మహోన్నతవేత్త ఇలాంటి ముత్యాల సుబ్బయ్య గారికి సన్మానం అదంతా. అసలు అప్పుడు యూనిట్ మొత్తం పెట్టి ఇప్పుడు అది తల్లి మనసు అనే సినిమా చేస్తున్నారు. హీరోయిన్ గారు కూడా చాలా అందంగా ఉంటారు మన సినిమాలోనే. మన ఆర్టిస్ట్ ఆదర్శ్ భయ్య చాలా అసలు మామూలు చాలా బాగుంది యాక్టింగ్. హీరోయిన్ని నేను అలా చాలా బాగున్నారు కాబట్టి చూస్తూ ఉండిపోయాడిని. అంత మంచి సెలక్షన్ ఆ డైరెక్టర్ గారు. అంటే లెజెండరీ డైరెక్టర్స్ అంటే అలాగే ఉంటుంది. వాళ్ళు చేసే క్యాస్టింగ్, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులని, అదంతా ఒక మైల్ స్టోన్, ఒక అద్భుతమైన ఒక మైల్ రాయి లాంటిది లెజెండరీ పాత్ డైరెక్టర్స్. అప్పుడు ఓల్డ్ డైరెక్టర్స్ ఈజ్ గోల్డ్, లెజెండరీ. అలాంటి బ్రెయిన్ అసలు ఇప్పుడు ఎవరికి ఉండదు ఇప్పుడు డైరెక్టర్లకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి.